టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ వారం మొట్టమొదటగా గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి మనకి కుజుడు మీనరాశిలో ఉన్నాడు. అలాగే ఏప్రిల్ 11 నుంచి మనకి ఈ యొక్క బుధుడు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 14వ తేదీ దాటిన తర్వాత రవి మేషరాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు 19వ తేదీ ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం. అయితే గురుడు మిథున రాశి అని మనకు తెలుసు, మిథున రాశిలో ఉన్నాడు. శని ఏమో వక్రించి మీనరాశిలో ఉన్నాడు. అలాగే రవి శుక్రులు ఇద్దరునేమో మేషరాశిలోకి వచ్చారు. కుజ బుధులు ఇద్దరు కలిసి మనకి మీనరాశిలో ఉన్నారు. కేతువేమో సింహరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని బట్టి ఒక్కొక్క రాశికి మనం చూద్దాం. ఇప్పుడు మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. అయితే మనకి గురుడు 4వ ఇంట్లో ఉండడం, జన్మంలో శని కుజ బుధ గ్రహాలు ఉండడం, ఇలా ఒక పక్క కాంట్రడిక్షన్స్ అన్నమాట. ఎలా అంటే ఒక పక్కేమో శనిగ్రహం పని చేయకుండా బద్ధకంగా చేస్తుంది, ఒక పక్క కుజుడు మంచి ఫుల్ స్పీడ్లో తీసుకెళ్తూ ఉంటాడు, ఒక పక్క నోటికి సంబంధించినటువంటి ఈ యొక్క వాక్ గ్రహం అది వెంటనే మనకి శత్రువుతో కలవడం వల్ల, కుజుడు బుధుడితో కలవడం వల్ల మనకి ఏమవుతుందంటే మీరు ఒకటి చెప్తే ఇంకోటి అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో అస్తమాను మూత్ర విసర్జనకి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది ఈ వారం అంతా కూడా మీకు. కాబట్టి ఏదైనా ఊర్లో వెళ్ళినప్పుడు జాగ్రత్త, మీరు తిండి తినేటప్పుడు సాత్వికమైన తిండి తిని ప్రయాణాలు చేయండి. లేకపోతే బస్సుల్లో అక్కడ మీకు చాలా కష్టమవుతుంది ఎండాకాలం కాబట్టి. అలాగే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు చాలా బ్రహ్మాండంగా మీకు చక్కగా సాగుతాయి, ఆదాయాలు పెరుగుతాయి మీకు. అండ్ టీచింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మరి ఇది చక్కగా మనశ్శాంతిగా పరీక్షలు అయిపోవడం ఇదంతా టెన్షన్గా ఉంటుంది. ఇక స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి డాక్టర్లు, లాయర్లు, చిన్న చితక వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారాల దగ్గర వరకు కూడా వీళ్ళందరూ కూడా ఆదాయాల విషయంలో కొంచెం రాణింపు వస్తుంది. అండ్ ఎడిటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయపు మార్గాలు అనేటటువంటివి కుజగ్రహం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహం ఏం చేస్తుందంటే మీకు స్త్రీ శత్రుత్వం అయిపోవడానికి ఇంకా అవకాశాలు దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అయిపోదు ఈ వారంలో. కాబట్టి స్త్రీలతో వ్యవహారాల దగ్గరకు వచ్చేసరికి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త స్త్రీలు మీకు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశిలో మనకి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ కోరికలు తీరడం లేదు. అటువంటి వాళ్ళందరూ కూడా కోరికలు తీరేటటువంటి సమయం దగ్గరకు వచ్చేసింది. అండ్ విదేశాల కోసం మీరు అంతా కూడా డబ్బులు కడతారు. ఇవన్నీ కూడా వీసా ప్రాసెస్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వెళ్ళడం తథ్యం. మీరు ఒకటి రాశి వారికి అందరికీ కూడా పిల్లల్ని స్కూళ్ళకు దింపడం, పిల్లల చదువుల విషయం అయ్యి మీరంతా కూడా బిజీగా మీ లైఫ్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఈ యొక్క రాశి వారికి మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థరైటిస్, నీ రీప్లేస్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా దూరపు ప్రయాణాలు చేసేటటువంటి విధానంలో ఉంటారు. అలాగే విదేశాలకు సంబంధించి కేతు గ్రహము మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తారు. రొయ్యల వ్యాపారము, ఈ యొక్క రొయ్యల చెరువుల బిజినెస్లు నడిపేటటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి దూరపు ప్రయాణాలు, దూరపు ఊరల్లో వర్క్ చేస్తున్నటువంటి ఆర్మీ, పోలీసులు ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా సొంత ఊర్లకు మీకు రావడానికి ట్రాన్స్ఫర్లు, లాంగ్ లీవ్లు దొరుకుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు బుధ జపం చేసుకోండి. అలాగే గురు జపం కూడా చేసుకోవాలి. గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేసుకోండి. అలాగే తారా అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోండి. ఆమె యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.